మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు 2024 సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025 సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. కుంభరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి కష్టాలను నివారించుకోవాలి, ఎలాంటి ఐశ్వర్యానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలో 1, 2, 3 పాదాలను కలిపితే కుంభరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, ఏ, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండడం, 2వ స్థానంలో రాహు, అర్ధాష్టమ గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు, వ్యయంలో రవి సంచార స్థితి, లాభస్థానంలో రవి సంచార స్థితి, వ్యయంలో శుక్ర భగవానుడు సంచార స్థితి ఉండడం వలన అనుకూలత చాలా తక్కువగా ఉంది. కనుక వీలైనంత వరకు ఆవేశాలకు దూరంగా ఉండండి, పంతాలకు పట్టింపులకు వెళ్ళొద్దు. ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలు చేసేటప్పుడు ఓపిక పట్టుదల చాలా అవసరం. ఇవన్నీ మీకున్నాయి. కానీ సంవత్సరం చివరి శేష రోజులలో శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించాలని కొందరు ఎదురు చూడడం, వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, లక్ష్యం వైపు ప్రయాణం చేయడం, ఉద్యోగాల్లో ఎలాంటి తప్పుడు మార్గాలకి మీరు వెళ్ళకపోవడమే మీ విజయానికి తొలిమెట్లు. అలా మీరు ఎప్పుడైతే ఉన్నట్లయితే సభల యందు సమావేశాల యందు మాట్లాడే అధికార యోగ్యత మీకు సొంతమవుతుంది. కనుక గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక ఇలాంటి కాల సమయంలో ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా ఏర్పాటు చేసుకొని అందులో పసుపు వేసినట్లయితే అంత పచ్చగా మారిపోతుంటుంది. ఒక నిమ్మకాయని పెట్టి కర్పూరం పెట్టి దిష్టి తీసి వెలిగించి పక్షులకు దానం చేయడం కానీ, చేపలకు నీటిలో వేయడం కానీ, కుక్కలకు పెట్టడం కానీ దానము చేయడం వలన ఆ గ్రహాలు శాంతింపబడి మీకు నరదృష్టి, శత్రు ప్రభావము, అంతర్గతమైన శత్రువులు మీ పైన దాడి చేయకుండా ఆపుకోవడానికి ఇది ఒక రకమైన మార్గం అని చెప్పి కూడా గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ సంప్రదించండి, ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. వీడియో కాల్ ద్వారా కార్యక్రమం చేయించి ఈ సంవత్సరంలో కష్టాలకు ఇక్కడ ఫుల్ స్టాప్ కలిగి 2025కు స్వాగతం పలుకుతూ స్వాగతంలో విజయాలు ఎలా పొందాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.